వెల్కమ్ టు వెబ్స్ మీడియా తెలుగు. నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సమగ్ర చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. జాతీయ రహదారులపై గుర్తించిన బ్లాక్ స్పాట్లను పరిశీలించేందుకు జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ IPS తో కలిసి సంయుక్త బస్సు యాత్రను ప్రారంభించారు. జిల్లాలో పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో అధికారులు సమన్వయంతో చర్యలు వేగవంతం చేస్తున్నారు. గత 2 ఏళ్లలో ప్రమాదాలు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024లో 542 ప్రమాదాలు, 271 మరణాలు నమోదవగా 2025లో 567 ప్రమాదాలు, 296 మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 29 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి వీటిలో NH40, NH44 పట్టణ పరిధి, ఇతర జాతీయ రహదారులు ఉన్నాయి. ఈ బ్లాక్ స్పాట్లను సరిదిద్దేందుకు పోలీస్, RNB, ట్రాన్స్పోర్ట్, RTC, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. స్పీడ్ బ్రేకర్లు, CCTV కెమెరాలు, మెరుగైన లైటింగ్ వంటి భద్రతా చర్యలు చేపడుతూ వచ్చే నెలలోనే జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా మార్చే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని అధికారులు సూచించారు. ఇప్పుడు మనం ఇక్కడ చాబులుమెట్ట ఇక్కడ ఉన్న నేషనల్ హైవే జంక్షన్ దగ్గర ఇప్పుడు మేము ఉన్నాము. సో ఇక్కడ మనకి బేసికలీ విలేజ్ సైడ్ నుంచి 2 రోడ్స్ వస్తున్నాయి. ఆ రోడ్స్ దగ్గర స్పీడ్ బ్రేకర్స్ ఖచ్చితంగా ఉండాలి. సో దట్ అక్కడ వచ్చిన వెహికల్స్, జంక్షన్ దగ్గర వచ్చిన వెహికల్స్ దే విల్ కమ్ ఎట్ ఎ బిట్ లోవర్ స్పీడ్. దెన్ CCTV కెమెరా మనం ఇక్కడ పెంచాలి, లైటింగ్ పెంచాలి. సో ఇట్లా ఓల్ బ్లాక్ స్పాట్స్ విజిట్ చేసి మేడంతో పాటు అండ్ మొత్తం అందర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో పాటు వెళ్ళి all these steps have been started and we will make sure that road safety in the entire Nandyal district it becomes better. Thank you. పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా? సమాజ్ సాథీలో లక్షల్లో వెరిఫైడ్ అమ్మాయిల ప్రొఫైల్స్ ఉన్నాయి. మీ క్యాస్ట్